నమస్కారం అమ్మా. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చినది? గదే అన్నదానానికి ఏమేం కావాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ వివరాలన్నీ చెప్పమని చెప్పినా కదా. అది చెప్పడానికే వచ్చానమ్మా. చెప్పు. మీరు సుమారు 100 మందికి అన్నదానం అని చెప్పారు కదమ్మా. అవును. సుమారు కాస్త అటు ఇటుగా 10,000 అవుతుందమ్మా. చాలా ఎక్కువ చెప్తా ఉండవే. లేదమ్మా, మీ దగ్గర అలా చెప్తానా? మీకు తెలియందేముంది, ఇవాళ పప్పులు ఉప్పుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కాయగూరల ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఇకపోతే వంట సామాన్లు, పొయ్య అన్నీ నేనే అద్దెకు తెచ్చుకోవాలి. వంట మనుషులకి డబ్బులు ఇవ్వాలి. అన్నీ కలుపుకుంటే అంతే అవుతుంది కదమ్మా. మీరు చేస్తోంది ఓ మంచి పని. అలాంటప్పుడు నేను ఎందుకు ఎక్కువ అడుగుతానమ్మా? కాస్త ఆలోచించండి. ఏ పనికైనా అనవసరంగా ఖర్చు పెట్టకూడదనేదే నా ఉద్దేశం. అందుకే అట్లా అన్నాను. నువ్వు ఈ కార్యక్రమాన్ని మంచిగా చేస్తే నువ్వనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను. అన్నదానం మాత్రం ఎసోంటి లోటు లేకుండా జరగాల. ఎవ్వరూ అసంతృప్తితో అర్ధాకలతో తిరిగిపోకూడదు. ఇకపోతే మంగా, మంగా, ఏంటి ఇది విన్నావా? ఆ దుర్గమ్మ గారు చేస్తున్న పనుల గురించి. అత్తమ్మ ఏం చేసిందేంటి? అన్నదానాలు, సంతర్పణలు చేస్తుందంట. ఇలాంటి వాటి కోసం డబ్బు ఖర్చు పెడుతూ పోతే ఎన్ని ఆస్తులైనా కరిగిపోతాయి, ఎన్ని అంతస్తులైనా కూలిపోతాయి. కొడుకులకి కోడళ్లకి ఆస్తిలో వాటా పంచడానికి మనసు రాదు కాని అన్నదానాల పేరుతో డబ్బు వృధా చేయడం బాగా వచ్చు. ఇలా సప్తదానాలు చేసుకుంటూ పోతే చివరికి మనందరికీ మిగిలేది చెప్పే. అసలు అత్తమ్మ అన్నదానం ఎందుకు చేస్తున్నట్టు? అదే నాకు తెలీదు. ఇంత తెలుసుకున్న దానివి ఆ ఒక్క ముక్క తెలుసుకోలేకపోయావా? అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది అని వంటవాడితో దుర్గమ్మ గారు మాట్లాడుతూ ఉంటే విన్నాను. కాని అన్నదానం ఎందుకు చేస్తోందో ఆవిడ నోటి నుంచి రాలేదు, నేను వినలేదు. కాబట్టి నీ దగ్గరకొచ్చాను, చెప్పాను. నాకు చెప్తే నేనేం చేస్తాను? అసలు అన్నదానాలు ఎందుకు చేస్తుందో వెళ్ళి అడుగు. అదేదో నువ్వే అడగొచ్చు కదా. ఆ ఆలోచన నాకు లేకనా? నేను ఆవిడ గారిని ఆ వివరాలు అడిగితే నీకెందుకు, ఆ వివరాలన్నీ నీకు అవసరమా అని నన్ను తిడుతుంది. ఈ మధ్య ఎవరెక్కించారో తెలియదు కాని ఆవిడ నా మీద కారాలు మిరియాలు నూరుతోంది. అందుకే నిన్ను వెళ్ళి అడగమంటున్నాను. నేనడిగినా అంతే అంటుంది. లేదు, నిన్ను అలా అనదు. ఎందుకనదు? నువ్వు కోడలివి కాబట్టి. నువ్వు కూడా కోడలివే కదా. ఇంకా అధికారికంగా నేను కోడలు కాలేదు కదా. అయితే ఏంటి? అబ్బా, ఇలా ప్రశ్నించకుండా ముందు వెళ్ళి ఆ అన్నదానం ఎందుకు చేస్తోందో అడుగు. సరే, అడుగుతాను. సమజైనదా? గిది దుర్గమ్మ ఇంట్లో జరిగే అన్నదానం. గది యాదుంచుకుని ఏర్పాట్లు చూడండి. అట్టనే అమ్మా. ఇక నేను అన్నదానం పనిలో ఉంటాను. మంచిది. నమస్కారం. అత్తమ్మా, ఏంది మంగా? మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? సోచాయించుడెందుకు, అడుగు. ఏదో వంట అన్నదానం అంటున్నారు, ఏంటత్తమ్మా? మన ఇంట్లో అన్నదానం చేయబోతా ఉండాను. ఇంత హఠాత్తుగా అన్నదానం చేయాలని ఆలోచిస్తున్నారేంటి?
సీనయ్య కోసం. సీనయ్య కోసమా? అవును మంగ, సీనయ్యకి ఇంత పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడ్డాడు కదా, ఎందుకిట్లా జరిగినది, వాడి జాతకం ఎట్లా ఉన్నదని ఆచార్య గారిని అడిగినా. దానికి ఆచార్య గారు సీనయ్యకు బాగా నరదిష్టి తగిలినాదని, గది పోవాలనంటే ఇంట్లో అన్నదానం జరిపిస్తే మంచిదని చెప్పిండు. అందుకే సీనయ్య 100 ఏళ్లు బతకాలని, ఆయనకి మంచి ఆయుష్ ప్రసాదించాలని గా భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తా ఉండాను. చాలా మంచి పని చేయిస్తున్నారత్తమ్మా. అవును, అన్నదానం అంటే మన చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, పేదవాళ్లకా? కాదు, బిచ్చగాళ్ల కోసం. ఏంటి, ఇంట్లో బిచ్చగాళ్లకు అన్నదానం చేస్తుందా? ఇప్పుడు ఆ బిచ్చగాళ్ళందరూ అన్నదానానికి వస్తే ఈ ఇంట్లో ఉన్న బిచ్చగాళ్ల సంగతి ఏంటి? బిచ్చగాళ్ళని అందరికీ తెలిసిపోతుందేమో. ఇప్పుడెలా?